హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన రెసిపీ నాటీ స్టైల్ మష్రూమ్ పులావ్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే 1.5 గ్లాస్ మసూర బియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే కేసరికలి రైస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసి వాటర్ పట్టి పక్కన పెట్టుకోండి. 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మాకు 2 ప్యాకెట్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఆ 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ని మనం నీట్గా వాష్ చేద్దాము. చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మష్రూమ్స్. ఈ బ్లాక్ కలర్ డాట్స్ లేకుండా మనం నీట్గా వాష్ చేసి వీటిని కట్ చేసుకుందాము. చూసారు కదా ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మష్రూమ్ పైన ఒక చిన్న లేయర్ బ్లాక్గా ఉంది కదండి. ఇప్పుడు దాన్ని మనం తీసుకుని నీట్గా వాష్ చేసుకుందాము. ఇలా అన్నిటికీ ఆ పైన లేయర్ తీసిన తర్వాత వీటిని కట్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన వాటిని ఇంకొకసారి వాష్ చేసి పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు టమాటో ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఆనియన్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు టమాటోస్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరి పాలు కోసం కొబ్బరిని కట్ చేసుకొని మిక్సీకి పట్టుకుందాము. నేను చూపిస్తున్నట్టుగా ఓన్లీ పాలని మాత్రం ఫిల్టర్ చేసుకొని కొబ్బరిని పక్కకు తీసి పెట్టుకోండి. చూసారు కదా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము, అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అలాగే పాలకూర వేసుకొని మనం మిక్సీకి వేసుకుందాము. చూసారు కదా ఇలా నేను చూపిస్తున్నట్టుగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకుందాము. నేనైతే టేస్ట్ కోసం నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి చెక్క, లవంగం, యాలకులు, కస్తూరి మేతి, షాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు ఒక 10 జీడిపప్పులు వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి, ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. మష్రూమ్స్ ఉడకాలి కదా. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలా అలాగే 1 స్పూన్ కారం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇది ఇలా ఉడకపట్టిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. చూసారు కదా వాటర్ కూడా కొద్దిగా బాయిల్ అయిపోయాయి. మనం పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాము. ఇప్పుడు
మనం మష్రూమ్ పులావ్కి కాంబినేషన్గా రైతాని మిక్స్ చేసుకుందాము. ముందుగా పెరుగుని తీసుకొని ఇలా లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టిన కీరా ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసిన టమాటోస్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేసుకుంటే మనకి చిక్కటి రైతా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రైతాని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇంతలో మన కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసింది. ఒక 5 మినిట్స్ తర్వాత ఎయిర్ పోతుంది కదా, అప్పుడు మనం ఓపెన్ చేస్తే చూసారు కదా ఆ పొగలు ఎంత బాగా ఉందంటే మష్రూమ్ పులావ్ చాలా టేస్టీగా ఉంది, అలా కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ఖచ్చితంగా ఈ మష్రూమ్ పులావ్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.